ఒక 5 నిమిషాలు పడుతుందా? అయ్యో లేదండి, నమస్తే వచ్చేసారా? అండి. నేను వచ్చి 10 నిమిషాలు అయింది. అవునా? నమస్తే. అంటే మీరు వాట్సాప్ లో నాకు సమాధానం ఇవ్వలేదు. ఆహా, అద్భుతం. అయ్యో మీకు నేను చూడలేదండి, మన్నించాలి. బొలుసు అప్పన్న గారు. అయ్యో మన్నించాలి. పర్వాలేదు అపర్ణ గారు పర్వాలేదు. ఝాన్సీ గారు మీరు కవిత్వం చదువుతున్న మీ కవిత అప్పుడే వచ్చాను నేను. అవునా? పాపం, మీరు నేను ఉన్నారంటే గమనించలేదండి, కొంచెం మన్నించాలి. అయ్యో అయ్యో దగ్గర పెట్టుకుని చదివేదాన్ని. నేను ఇంకా మీరు రాలేదని నేను వార్షికోత్సవ సంచి గురించి చెప్తున్నాను, మన్నించాలి. అదే మీరు అయ్యో అయ్యో రాస్తానికి టైం ఉందని మేము జస్ట్ నేను పర్వాలేదు. నేను నిన్న మీతో మాట్లాడాను ఫోన్ లో. నా పేరు ఇందిరా, బొంబాయి నుంచి అరే మాట్లాడుతున్నాను. నేను పరిచయం నమస్తే చేస్తాను. నమస్తే. స్పందన సభ్యులు అందరి తరఫున నమస్తే అండి, కార్యక్రమాన్ని నమస్కారం పూర్తి నమస్కారం. చేసినటువంటి స్పందన శ్రేయోభిలాషుల తరఫున, పద్మశ్రీ రావు గారి తరఫున అందరి తరఫు నుంచి నేను మీకు స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మాకు ధన్యవాదాలండి. ఈ నమస్కారం కార్యక్రమానికి మీరు అందరికీ. విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వీలు చేసుకుని నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మీ మీ ఉత్సాహంగా అందరం కూడా మేమంతా మీ ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఝాన్సీ గారిని సభ్యులందరికీ అపర్ణ గారిని గురించి పరిచయం చేస్తూ మన సభ్యులను కూడా తొందరగా పరిచయం చేస్తే వారు ఉపన్యసించుగా మనం ఆహ్వానించవచ్చు. సాగిద్దాం. డాక్టర్ గొలుసు అపర్ణ గారు పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక శతావధాన రాజహంసిని డాక్టర్ గొలుసు అపర్ణ గారు. ఎందుకంటే వారి రిక్వెస్ట్ మీదే నేను చాలా చిన్న పరిచయం చేశాను. లఘు పరిచయం అంటే లేదండి, మన పని మన పరిచయం చేస్తుంది, ఎందుకు లెండి అన్నారు ఆవిడ. కాబట్టి అపర్ణ గారిని మా స్పందన మిత్రులందరికీ కూడా పరిచయం చేస్తున్నాను. అపర్ణ గారు స్వాగతం అండి, నమస్తే. నేను పరిచయం చేద్దాం అనుకున్నాను. ఇందిరా రాజగోపాల్ గారు ఈ స్పందన బేబీకి ఆవిడే కర్త కర్మక్రియ. పివి రావు గారు మనతో ఉన్నారు. వీరు మనకి ముఖ్య సలహాదారు, మనకి మంచి బాటలో నడిపిస్తూ ఉంటారు. పద్మశ్రీ పివి రావు గారు మనతో ఉన్నారు. వీరు కూడా ముంబై, ఇందిర గారు కూడా ముంబై నుంచే. ఇంకా మనకి ఏకనాథం గారు ఉన్నారు, శ్రేయోభిలాషి మనకి పివి రావు గారు లాగానే. తర్వాత గాయత్రి గారు, ఉషశ్రీ గారి డాటర్. ఒక్క నిమిషం, నేను అది గ్యాలరీలో పెడతాను, అందరూ కనిపిస్తాం. గాయత్రి గారు నమస్తే. నెక్స్ట్ గాయత్రి గారు అందరికీ తెలుసు కదా, అసలు మా వాళ్ళందరినీ కూడా ఎక్కువ పరిచయం చేయగల. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే గిరిజ గారు కనిపిస్తారు. గిరిజ గారు నెక్స్ట్. గిరిజ గారు చాలా ఫేమస్. ఆవిడ భావుక, ఇంకా శాకాహార వంటలు ఇలాంటి వాటితోటి చాలా ఫేమస్. ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. నెక్స్ట్ పద్మావతి చిల్లరి గారు, మా పద్మ గారు ఏమంటారంటే ఒక రైట్ హ్యాండ్ స్పందనకి. ఆవిడ కూడా ముఖ్యంగా మన రామదాసు కీర్తనలు, నాటికల రచనల్లో ఆవిడ చాలా సిద్ధాస్తురాలు. ఇంకా మంచి కవితలు, కథలు కూడా రాస్తారు వారు. ఇంకా ఉదయశ్రీ చదలవాడ ఉదయశ్రీ గారు మంచి గజల్ రచయిత్రి, చెన్నైలో ఉంటారు వారు కూడా. అంతేకాకుండా నృత్య కళాకారిని కూడా ఆవిడ, మంచి డాన్సర్ కూడా, డాన్స్ టీచర్ ఉదయశ్రీ గారు. ఇంకా పద్మజ చెంగల్వల్ గారు, వారు మనకి మంచి రచయిత్రి. ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీ కవయిత్రి కూడా ఆవిడ. నెక్స్ట్ సీత గారు ప్రస్తుతం ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారా? నేను ఎవరైనా రాధికా మంగిపుడు గారు మనందరికీ తెలిసిన పరిచయం, అక్కర్లేని పేరు ఆవిడ కూడా, రాధిక గారు. నెక్స్ట్ రమణమూర్తి గారు. ప్రస్తుతం మనకి వీళ్ళే కనిపిస్తున్నారు. ఇంకా వీడియోలో ఆఫ్ చేసుకుని ఉన్న వాళ్ళు విష్ణుప్రియ గారు. విష్ణుప్రియ మాకు చాలా సరదా. ఆవిడ కూడా మంచి కవయిత్రి. ఇదండి చిన్న లఘువుగా నేను పరిచయం చేశాను. ఆల్రెడీ 5:40 అయింది. మీరు ఇచ్చిన సమయం మించిపోతుందని నేను సింపుల్ గా పరిచయం చేశాను. నన్ను ఝాన్సీ అంటారు. ఝాన్సీ రాపతి గారు అంటారు. ఝాన్సీ గారు కూడా ఆవిడ పరిచయం చేసుకున్నారు. చాలా ఇక వేదిక మీరు అపర్ణ గారు, దయచేసి మీ ప్రసంగాన్ని మేము కుతూహలంగా వినటానికి ఎదురు చూస్తాం. మీరు ప్రారంభించండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే
పార్వతీ పరమేశ్వరౌ శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానక నెన్నడు కల్గు భారతి. సరస్వతి స్వరూపమైన సభకి నమస్కారం. ముందుగా స్పందన సాహితీ సంస్థ వ్యవస్థాపకులు ఇందిరా రాజగోపాలన్ గారికి ప్రథమంగా వారికి నమస్సుల్ని తెలియజేస్తున్నాను. నమస్కారం. ఝాన్సీ రాపర్తి గారు వారు నాతో మాట్లాడినప్పుడు 15 సంవత్సరాల నుంచి నడుపబడుతూ ఉన్నటువంటి సంస్థ అని తెలిసిన తర్వాత, అది కూడా ఒక స్త్రీమూర్తి చేత నడుపబడుతోంది అని తెలిసి చాలా ఆనందించాను. ఎందుకంటే ఆకాశంలో సగం ఇంకేదో ఇంకేదో అని మనం చెప్పుకుంటూ మన గురించి మనం చెప్పుకునే క్రమంలో కేవలం మన మాటలే కాకుండా మన క్రియలు కూడా, మన పనులు కూడా మనల్ని మరింత ఎత్తుకి నిలబెట్టేలాగా, ఎంతో మందికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని అందించేలాగా స్త్రీమూర్తి నడుపుతూ ఉన్నటువంటి సంస్థ అని నేను ప్రత్యేకంగా కొద్దిగా స్త్రీ పక్షపాతిని చెప్పకపోవడమే, అది ఆ విషయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రథమంగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇన్ని సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఈ సంస్థ ఇలా నడుపబడడానికి వారికి వెనకాల వెన్నుదన్నుగా ఉండి అన్ని రకాలుగాను వారి సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నటువంటి వారందరికీ ప్రత్యేకంగా నమస్సులు. ఈ రోజు ఈ సభలో ఈ కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సులను తెలియజేస్తూ, కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి మాట్లాడాలనుకున్న అంశం సాహిత్యంలో చమత్కారాలు. ఆ చమత్కారం ఏదో ఆ పరమశివునితోనే మొదలు పెడదాం. స్వామి ఏమి అదృష్టమున్న యశముల్ ప్రాపించు తార్కాణమెందే మృత్యుంజయులందే. పరమశివుడు, పార్వతీదేవి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ పార్వతీదేవి అడుగుతోంది. ఏమడుగుతోంది? స్వామి అంటే ఏమి? పద్యం అంతా కూడా సంభాషణే. ఏమిటి అని అడిగితే, అదృష్టం యశముల్ ప్రాపించు. అదృష్టం ఉంటే చాలు కీర్తి రావడానికి మనం పెద్దగా ఏం శ్రమ పడక్కర్లా, కేవలం లక్ ఉంటే చాలు అదృష్టం వచ్చేస్తుంది అని పార్వతీదేవి అందుట. అంటే వెంటనే పరమశివుడు తార్కాణమెందే, తార్కాణము ఏది, ఉదాహరణ ఏది, ఒక నాకు లక్ష్యం చెప్పు, ఉదాహరణని చూపించు అని అంటే పార్వతీదేవి అంటోందిట, మృత్యుంజయులందే. ఎక్కడో దాకా ఎందుకు పరిగెట్టడం? ఉదాహరణకి ఇంట్లోనే మీరే ఉన్నారుగా, మీరే ఉదాహరణ అంటే పరమశివుడు ఆశ్చర్యపోయాడు. నేను ఏమి పని చేయకుండా నేను పొందిన కీర్తి ఏమిటి అని ఆయన ఆశ్చర్యపోయి, తార్కాణమెందే అంటే మృత్యుంజయులందే. ఎలా అంటే ఆయన చెప్తున్నారు, మృత్యుంజయులందే అనే పదానికి అక్కడ ఆ పదమే ఎందుకు చెప్పబడింది అంటే, మృత్యుంజయుడు అన్న పదం పరమశివునికి ఎప్పుడు వచ్చింది అంటే, మార్కండేయుణ్ణి రక్షించే క్రమంలో యముణ్ణి తన్ని ఆయన్ని గర్వాన్ని అణుస్తాడు కాబట్టి అప్పుడు ఆయనకి మృత్యుంజయుడు అన్న పేరు వచ్చింది. మృత్యువు అంటే యముడు, యముణ్ణి అక్కడ జయించాడు అనే అర్థంలో మృత్యుంజయుడు అనే పేరు వచ్చింది. కాబట్టి మృత్యుంజయులందే అంటే ఆ సన్నివేశాన్ని పరమశివుడు స్ఫురణకి తెచ్చుకుని అంటాడు కదా, అదేమిటది? దండధరు గుండెంతన్నితిన్. అది నాకు ఊరికే వచ్చిన కీర్తి ఏమిటి? నేను ఎంతో కష్టపడ్డాను కదా. దండధరు గుండెంతన్నితిన్, నేనేమన్నా ఊరికే సంపాదించాను ఆ కీర్తినేమైనా? యముణ్ణి గుండెల మీద తన్ని కష్టపడి నేను ఆ పేరుని సంపాదించుకున్నాను అని అంటే, దేనితో అని అడిగింది పార్వతీదేవి. సరే మీరు తన్నారు, బానే ఉంది, దేంతో తన్నారే అంటే వామాంఘ్రిన్. పరమశివుడు చెప్తున్నాడు, ఇంతోటి యముణ్ణి జయించడానికి నేను నా కుడికాలు దాకా వెళ్ళాలంటే ఎడంకాలతో తని పరేశాను అంతే అని అన్నాడు పరమశివుడు. అంటే మరి మరి నాదిగా, మరి అంతే కదా, ఇప్పుడు చెప్తున్నానుగా ఉదాహరణ అదేగా, మరి నాదిగా, ఆ ఎడంకాలు నాదే కదా. మీలో సగభాగం నేనైనప్పుడు, మరి ఎడమ భాగం నేనైనప్పుడు మీరు తన్నిన ఆ ఎడమకాలు నాది కదా, అప్పుడు తన్నింది నేను కదా, నేను తన్నితే మీకు కీర్తి వచ్చింది కదా అని మరి నాదిగా యనుచు నవ్వన్ గౌరి అని పార్వతీదేవి నవ్వితే, స్మేరాస్యుడౌ వామాంగీకృత సర్వమంగళుడు విశ్వశ్రేయముల్ కూర్చుతన్.
వామాంగీకృత సర్వమంగళుడు అంటే వామభాగమునందు అంగనను అంటే స్త్రీమూర్తిని పార్వతీదేవిని ధరించి ఉన్న ఆ పరమశివుడు విశ్వశ్రేయములు కూర్చుతన్ అందరికీ శ్రేయస్సులు కలిగించాలి, శ్రేయములు కలిగించాలి అని మొదటి పద్యంతో పరమశివుడు గురించి ఆ చమత్కారం ఏదో ఆయనతోనే మొదలు పెడదామని అనుకుని ఈ పద్యాన్ని మీతో ప్రస్తావించాను. అయితే శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ అంటారు. శివకేశవులకి అభేదం కదా, శివుడు వేరు పరమ నారాయణుడు వేరు కాదు కదా. పైగా ఈ రోజు కార్తీక దామోదరుడు. నేను ఎప్పుడెప్పుడు నా ఉపన్యాసం ముగిస్తే వెళ్ళి ఇంట్లో దీపాలు వెలిగించుకుందామా అని చూస్తున్నారు పాపం స్త్రీమూర్తులందరూ కూడా ఈ కార్తీక మాస శుభవేళ. కాబట్టి ఆయన గురించి ఓ చమత్కారం మాట్లాడుకుంటే మరి ఈయన గురించి కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇద్దరు సమానం కదా, ఇద్దరు వేరు వేరు కూడా కాదు కదా అని. ఇప్పుడు ఆంధ్ర నాయక శతకంలో కాసుల పురుషోత్తమ కవి గారు స్వామివారి మీద చేసిన ఒక చమత్కారం మన్నించాలి. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే. ఇక్కడ కవి స్వామివారిని నిందాస్తుతి, పైకి నిందించినట్లుగా ఉంటుంది కానీ స్తుతే చేస్తున్నాడు. పాపం ఏం నిందిస్తున్నాడు, ఎన్ని నిందలు వేసేస్తున్నాడు అంటే నీకొచ్చిన పేర్లన్నీ కూడా ఎవరో కట్టబెట్టినవి తప్పితే నువ్వు సంపాదించుకున్నవి కాదయ్యా అని చెప్తున్నాడు. ఏమేమిటి పేర్లు ఏమేమి ఉన్నాయి? ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే. నీ భార్య భూదేవి ఎవరైతే ఉన్నారో ఆ భూదేవి ఆవిడ కష్టపడి ఈ భూమినంతా మోస్తూ ఉంటే నువ్వేమో స్థితికర్త అని ఒక ట్యాగ్ ను కొట్టేశావు నువ్వు. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే. సరే, అక్కడికొక కీర్తిని నీ జేబులో వేసేసుకున్నావు. తర్వాత ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై కామితార్థదుడన్న ఘనత తెచ్చే. కోరుకున్నవన్నీ ఇచ్చేస్తాడు అని చెప్పనని అంటారు, నీకదంతా ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీదేవి ఇస్తే వచ్చింది. అందుకే భాగవతంలో హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక్క అని అన్నప్పుడు చమత్కారంగా ఆ పద్యపాదాన్ని మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. హరికిన్ పట్టపు దేవి, హరికి పట్టపు దేవి, పట్టపు రాణి ఎవరు? లక్ష్మీదేవి. అలాగే హరికిన్ పుణ్యముల ప్రోవు అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతసేపు పుణ్యం కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది పురుషుడు అని చెప్పి మన పుణ్యం గురించే మాట్లాడడం కాదు. పోతన గారు మొదటిసారి ఇలా కూడా ఆలోచన చేశారు. ఏంటంటే ఆడవాళ్లే కాదు పుణ్యం చేసుకోవాల్సింది, మంచి భర్త రావాలంటే, మంచి భార్య రావాలంటే మగవాళ్ళు కూడా పుణ్యం చేసుకోవాలి. అలా చేసుకున్నాడు కాబట్టే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి దక్కింది. హరికిన్ పట్టపు దేవి హరికిన్ పుణ్యముల ప్రోవు, ఆయన ఎంతో పుణ్యం చేసుకుంటే దక్కింది లక్ష్మీదేవి. సరే, అర్థంపు పెన్నిక్క, హరికిన్ అర్థంపు పెన్నిక్క. అదే హరికి అర్థము అంటే సంపదలకి నిధి, అంటే ఏ స్థితికర్తగా ఉండి తాను సమస్త జగత్తుని రక్షించడం కోసం, అలాగే సమస్త జగత్తు అలా పోషింపబడడానికి ఆయనకి డబ్బులు కావాలి కదా, సంపద కావాలి కదా. కేవలం డబ్బులే కాదు, సంపద అంటే అష్టైశ్వర్యాలు, చాలా రకాల ఐశ్వర్యాలని మనం చూస్తాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై కామితార్థదుడన్న ఘనత తెచ్చే. ఈ కోరిన వరాలన్నీ ఇచ్చేవాడు అనే కీర్తినికి ఎక్కడి నుంచి వచ్చిందంటే లక్ష్మీదేవి ఉండడం వల్ల వచ్చింది. సరే, కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై బహు కుటుంబికుడన్న బలిమి తెచ్చే. కమల గర్భుడు, కమల గర్భుడు అంటే బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు, సార్ ఒక్క నిమిషం అండి, కనిపిస్తుందనండి? కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై, బ్రహ్మగారు నీకు కొడుకు అవ్వడం చేత బహు కుటుంబికుడన్న బలిమి తెచ్చే. బహు కుటుంబికుడు అంటే ఎంతో మంది కలిగిన వాడివిగా ఉన్నావు నువ్వు, లేకపోతే నీకెవరైనా ఉంటారా? నీకెవరు లేరు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే అందరూ కూడా సృష్టికర్త బ్రహ్మగారు సృష్టి చేయడం వల్ల నీకు ఇంత కుటుంబం ఏర్పడింది. మొత్తం ఇన్ని లోకాలు, చతుర్దశ భువనాలు, ముల్లోకాలు అని ఏవైతే చెప్తున్నామో వాటన్నిటికీ కూడా నువ్వు రక్షణకర్తగా ఎలా ఉండగలిగావు అంటే బ్రహ్మగారు సృష్టి చేశారు కాబట్టి. అది కూడా అక్కడి నుంచే వచ్చింది.
కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై. సరే, ఇక నీ పాదాల దగ్గర పుట్టిన నీ కూతురుంది గంగ. ఆ గంగ వల్ల నీకొచ్చిన పేరేమిటి? పతిత పావనుడన్న ప్రఖ్య తెచ్చే. పతిత పావనుడు అంటే పాపముల నుంచి రక్షించేవాడు లేదా పాపాలని పోగొట్టేవాడు, పతితులైనటువంటి వారిని పవిత్రులుగా మార్చగలిగే శక్తి కలిగిన వాడు అని నీకేదైతే పేరొచ్చిందో ఆ పేరు నువ్వు చేస్తే వచ్చింది ఏమిటి? నీ కూతురైన గంగాదేవి వల్ల వచ్చింది. అంచేత ఆలు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి తప్ప. ఆలు బిడ్డలు నీ భార్యల వల్ల లేదా బిడ్డల వల్ల వచ్చినటువంటి కీర్తి తప్పితే గాని, మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అని విష్ణుమూర్తిని చమత్కారంగా ఇలా నిందాస్తుతితో పైకి నిందిస్తున్నట్లుగా నిందించి అంతా భక్తిపూర్వకంగా స్తుతి చేశాడు ఆ శతకకర్త. ఇవన్నీ కూడా సాహిత్యంలో ఒక్కొక్కసారి వీటి చెప్పే విధానంలో ఉండే తేడా వలన ఇది ఇంత భావం సరైనది కాదేమో అని అనిపిస్తుంది. కానీ వీటన్నిటినీ కూడా అంటే ఇప్పుడు మనకుండే కష్టాలు అప్పట్లో కవులకి లేవండి. మన కష్టాలు చాలా ఎక్కువ కష్టాలు. వాళ్ళంతా చాలా సుఖంగా బ్రతికేసిన వాళ్ళు. వాళ్ళకి సోషల్ మీడియా అంటే తెలీదు, లేకపోతే ఒక ఫోన్ అంటే తెలీదు, ఒక వాట్సాప్ అంటే తెలీదు, ఏమీ తెలీదు. ఒకరి ఇంట్లో కూర్చుని ఓ గ్రంథం రాస్తే ఆ గ్రంథం బయటికి రావడానికి జనాలకి తెలియడానికి శతాబ్దాలు గడిచిపోయేవి. ఇప్పుడు అలా కాదు. మనం ఇంట్లో కూర్చుని 2 లైన్లు పద్యం రాసినా లేదా 2 లైన్లు కవిత రాసినా అరక్షణంలో మొత్తం ప్రపంచం అంతా తిరిగేస్తోంది. అయితే అప్పటి వారికి అలాంటివి లేవు. పైగా ఇప్పుడు మనకి ప్రతి చిన్నదానికి మనోభావాలు దెబ్బతినడం అన్నది చాలా ఎక్కువగా వింటూ ఉన్నటువంటి మాట. ఎందుకు ఎప్పుడు ఎలా దెబ్బతింటాయన్న దానికి ఆ ప్రశ్నకి సమాధానం ఎవరు సరైన రీతిలో ఇవ్వలేరు. ఈ మనోభావాలు దెబ్బతినడం అన్నది ఒకటి ఉంటుంది. అలాంటి బాధలేమి ఆ రోజుల్లో లేవు కనుక వీళ్ళింత ధైర్యంగా వ్యాజస్థుతితోనో వ్యాజ నిందతోనో నిందాస్తుతితోనో శతకాలు రాయగలిగారు. అధిక్షేప కావ్యాలకి కావ్యాలే వచ్చాయి. ఈ రోజుల్లో అలాంటి సాహసం చేయాలంటే కాస్త కష్టమే. ఎందుకంటే ఈ మనోభావాలు దెబ్బతినే క్రమంలో ఎవరు ఎప్పుడు ఎలా మన మీద విరుచుకుపడతారో తెలియదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీ మనోభావం దెబ్బతింటే మీ అకౌంట్ లోంచి ఓ 4,000 పోతాయి అన్నారనుకోండి, అబ్బే మనకి జన్మలో మనోభావాలు దెబ్బతినవు ఎప్పుడు కూడా. ఖర్చు లేని పని కాబట్టి చీటికి మాటికి మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. అయితే రసహృదయం కావాలి. నిజంగా కవి చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి, కవి మాట్లాడాలనుకుంటున్న విషయం ఏమిటి, అది నిజంగా భగవంతుని పట్ల ఒక అవహేళనగా చేసినటువంటి కృత, లేకపోతే ఒక కీర్తన, లేకపోతే ఒక పద్యమా, లేదా ఒక కవిత అని ఆలోచించాలి గాని అది రసాత్మక దృష్టితో కాకుండా కేవలం పై చూపులతో, కంటి చూపులతో మనం చూసి నిర్ధారణ చేయకూడదు. అందుకే సహృదయులు అని అంటారు. సహృదయ శబ్దానికి అర్థం ఏమిటి అంటే సమానమైన హృదయం కలిగిన వారు. ఎవరితో సమానమైన హృదయం కలిగి ఉండాలి అంటే కవితో సమానమైన హృదయం కలిగి ఉండాలి. వాళ్లే సహృదయులు అవుతారు. అంటే కవి ఏ అర్థంతో చెప్పారు, కవి ఏ దృష్టికోణంలో ఆ కవిత్వాన్ని చెప్పారో లేదా ఆ పద్యాన్ని చెప్పారో ఆ దృష్టికోణంలో మనం చూడగలగాలి. అప్పుడే మనం సహృదయులం అవుతాం. లేకపోతే మనం సహృదయులం కాము. ఎప్పుడైతే సహృదయులం అవుతామో మన మనస్సు రసమయం అవుతుంది. అప్పుడు ఇలాంటి మాటలు మనం మాట్లాడలేము కూడా. మాట్లాడాలి అని అనుకున్నా కూడా మాట్లాడలేము. ఎందుకంటే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కవి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అన్నది. అలా కాసుల పురుషోత్తమ కవి గారు చేసినటువంటి ఒక అధిక్షేప శతకం అదంతా కూడా. ఇప్పుడు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారని, ఆయన చల్లా వెంకట సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినని అన్నారు. ఈ శతకం అంతా చమత్కారంగానే ఉంటుందండి. శతకం మామూలుగా శతకం అంటే ఏ పద్యానికి ఆ పద్యం వ్యష్టిగా ఉంటుంది. అంటే ఒక పద్యానికి మరొక పద్యానికి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. శతక పద్యాల్లో సాధారణంగా అలాంటి సంబంధం ఏమి ఉండదు. ఏ పద్యానికి కావాలంటే ఆ పద్యంకి మనం వెళ్ళిపోయి అది చదువుకోవచ్చు. ఆ ఒక్కటి చదువుకుని వదిలేసేయచ్చు. కానీ ఈ చెరువు వారి సుబ్బలక్ష్మి శతకం మాత్రం మంచి కథలాగా సాగుతుంది. ఈ శతకం అంతా కూడా మొదటి పద్యం నుంచి చివరి 100వ పద్యం వరకు కూడా ఓ కథే నడుస్తుంది. చిన్నతనం నుంచి ఆయన సుబ్బలక్ష్మి అనే ఒక అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయి పెరుగుతూ ఉండడం, వీరిద్దరి మధ్య స్నేహం పెరగడం, అది ప్రేమగా మారడం, ఆ తరువాత ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు చూడడం, వేరే పెళ్లి చేయడం, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం, ఈయన విరహంతో ఇక్కడ బాధపడుతూ ఉండిపోవడం, ఇలా
ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చిన్నతనం నుంచి పెద్దయ్యి వీళ్ళు విడిపోయేంత వరకు ఈ కథని ఓ శతక రూపంలో చెప్పారు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు. విచిత్రం ఏమిటంటే దీంట్లో వారు ప్రయోగించిన భాష కూడా చాలా వ్యావహారికమైన భాష. అంటే మనం గట్టిగా మాట్లాడుకుంటే వ్యాకరణబద్ధమైనటువంటి పదాలు కూడా మనం చూడలేము అందులో. ఎక్కడ చూడలేమంటే అసలు మొదట్లో ఆయన ఏదైతే మకుటం పెట్టుకున్నారో కల్లాయంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్ అని 100 పద్యాలకి ఇదే మకుటం. ఈ మకుటంలో చూస్తేనే మనకి వ్యాకరణ దోషం కనిపించేస్తుంది. ఏమిటి అంటే యతి లేదు. అసలు పద్యాలలో యతి లేకుండా పద్యం రాయడం అన్నది చాలా పెద్ద దోషం. అలాంటిది ఆయన శతకంలో ఒక పద్యంలో కాదు, ప్రతి పద్యంలోనూ ఇంకా మకుటం ఏదైతే ఉందో ఆ మకుటంలోనే యతి లేదు. అయ్యా యతి లేదండి అని ఎవరో అన్నారట. అంటే మతే పోయి నేనుంటే యతి గురించి మాట్లాడుతున్నావేంటయ్యా అని అన్నారు. అంటే ఇక్కడ కావాల్సింది ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా సహృదయత, సహృదయం, సమానమైన హృదయం. అంటే ఆ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు అంటే సంస్కృతాంధ్రాలలో ఉద్దండ పండితులు. ఆయన పూర్తిగా సంపూర్ణ సంస్కృత శతావధానం చేసినటువంటి పండితులు. అలాంటి వారు ఆ ఒక్క పాదంలో యతి వేయలేకపోతారా? వేయకుండా ఉంటారా? ఉండగలరా? కాదు. అంటే చమత్కారం కాబట్టి ఆ చమత్కారాన్ని అలా నిలపడం కోసం కావాలని యతి లేకుండా చెప్పారు అంతే. అంతేగాని ఆ ఒక్క పాదాన్ని పట్టుకుని మనం ఆయనకి వ్యాకరణం రాదు, లేదా ఛందస్సు రాదు, లేదా ఎత్తులు తెలియవు అని మనం అనగలమా? అనలేము. ఎప్పుడు అనలేము అంటే ఆ సమానమైన హృదయం ఉన్నప్పుడు, ఆయన రసానికి ఇచ్చిన ప్రాధాన్యత తెలిసినప్పుడు మనం ఆ మాట అనలేమన్నమాట. అలా ఆ చెరువు వారి సుబ్బలక్ష్మితో కథానాయకుడు మాట్లాడుతున్నాడు. ఏమని? తల్లో పూలు కొనిస్తా, చేతులకు బందర్ గాజులే ఇస్తా, ఈ ఊళ్ళో గాని ఉత్తి కట్టనసువంటుప్పాడ చెంకి బుటా మల్లి మొగ్గల తెల్లకోక, ఇగో ఈ మారెల్లి పట్టుకొస్తనే సల్లా ఎంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. కథానాయిక మాట్లాడట్లేదు, కోపం వచ్చింది. ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? కాస్త మాట్లాడు తల్లి అని మాట్లాడుతూ మరి తిరిగి మాట్లాడించుకోవాలి అని అంటే ఏదో ప్రయత్నం చెయ్యాలి కదా. ఆ ప్రయత్నంలో భాగంగా ఈయన ఏం చెప్తున్నాడు? తల్లో పూలు కొనిస్తా, పెట్టుకోవడానికి పూలు కొంటాను. తల్లో దీనికి ఎక్కడ వ్యాఖ్య అవసరం లేదు, పద్యం ఇంకొకసారి చదువుతాను అంతే. తల్లో పూలు కొనిస్తా, చేతులకు బందర్ గాజులే ఇస్తా, ఈ ఊళ్ళో గాని ఉత్తి కట్టనసు వంటి, మొత్తం ఈ ఊర్లో అసలు ఇప్పటి వరకు ఎవ్వరు కట్టనటువంటి, ఈ ఊళ్ళో గాని ఎవుత్తి కట్టనసువంటుప్పాడ చెంకి బుట మల్లి మొగ్గల తెల్లకోక, ఇగో ఈ మారెల్లి పట్టుకొస్తనే. ఈసారి నేను వెళ్తాను కదా, ఈసారి నేను టౌన్ కు వెళ్ళినప్పుడు ఇలా ఉప్పాడ చెంకి బుట మల్లి మొగ్గల తెల్ల కోక, ఇగో ఈ మారెల్లి పట్టుకొస్తానే, మంచి తెల్ల చీర, ఉప్పాడ బుట ఉన్న తెల్ల చీర కొనుక్కొస్తానని చెప్తున్నట్ట. ఇది మనం మాట్లాడుకునేటువంటి భాష. అంటే ఒకప్పుడు గ్రామాల్లో గాని లేకపోతే విద్యావంతులు కాని వారు గాని మాట్లాడుకునే భాషలోనే ఇదే శైలిలో మొత్తం 100 పద్యాలు నడుస్తాయి. కానీ అందులో ఉండే భావాలు కొన్ని పద్యాల్లో అసలు మనకి అబ్బురుపరుస్తాయి, ఆశ్చర్యపరిచేస్తాయి. ఎలా ఉంటుందంటే, మళ్ళీ పున్నమి ఎంట ఈ దినము, పూర్ణిమ అమావాస్య, ఈ రెండు ఎందుకు ఏర్పడుతున్నాయి అని కవి గారు ఒక ఆలోచన చేసి చెప్పారు. మళ్ళీ పున్నమి ఎంట ఈ దినము, ఓమాలొచ్చి జాబిల్లి నీ కల్లే గుర్రుగా చూసి సిగ్గుపడి మేఘాలెన్కపోతాడు. పౌర్ణమికి చంద్రుడు వచ్చాట. వచ్చి ఏం చేస్తున్నట్ట? మళ్ళీ పున్నమి అంట ఈ దినము, ఓ మాలొచ్చి జాబిల్లి ఓసారి వచ్చి ఏం చేస్తున్నట్ట? సుబ్బలక్ష్మి మొహం చూస్తున్నట్ట. చూసి సిగ్గుపడి మేఘాలెన్కపోతాడు. సిగ్గుపడతాట చంద్రుడు. సిగ్గుపడి ఏం చేస్తున్నట్ట? మేఘాలెన్కపోతాడు, మేఘాల వెనక్కి వెళ్ళిపోతున్నట్ట. ఎందుకు సిగ్గుపడుతున్నాడు అంటే, సుబ్బలక్ష్మి లాగా ఇప్పుడైనా సుబ్బలక్ష్మిని మించి నేను అందంగా ఉన్నానా అని చూసుకోవడానికి వస్తున్నట్ట. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వస్తున్నట్ట చంద్రుడు. వచ్చి ఒకసారి చూసుకుంటాట. ఆ పౌర్ణమి రోజు వస్తున్నాడు. వచ్చి చూసుకుని, అబ్బే లేదు మనం ఇప్పటికి కూడా సుబ్బలక్ష్మి లాగా అంత అందంగా లేవు అని అనుకుని సిగ్గుపడి మేఘాలెన్కపోతాడు, బాతల్లే నింగి కొలంలో ఈదుకొని ఎల్లాడెంత దూరంగనో సలా ఎంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే
ఆ బాతల్లే నింగి కొలంలో ఈదుకుని, నింగి కొలను అంటే ఆకాశగంగ, అలా గంగలో ఈదుకుంటూ 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 ఎక్కడికో వెళ్ళాడు. ఎంత దూరంగానో, ఎంతో దూరం వెళ్ళిపోయాట. ఎంత దూరం వెళ్ళాడు అంటే మళ్ళీ ఎంతో ప్రయాణం చేస్తేనే గాని ఇక్కడ దాకా ఆయన రాలేడన్నమాట. అంత దూరం వెళ్ళిపోయాడు. ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ రోజుల్లో ఏం చేస్తాడు? పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు ఆయన నెమ్మదిగా తగ్గిపోతూ కనిపిస్తాడు. ఎందుకు తగ్గిపోతున్నాడు అంటే ఆయనకి దూరం పెరిగిపోతుందిట. అంటే సుబ్బలక్ష్మి చూసి దూరంగా పారిపోతున్నాడు కాబట్టి చిన్నగా అయిపోతున్నాడు చంద్రుడు. మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నాడు. మళ్ళీ ఏ ధైర్యంతో తిరిగి వస్తున్నాడు అంటే మళ్ళీ పున్నమి నాటికొస్తాడు ఇదే మాదిరిగా. మళ్ళీ పౌర్ణమికి సరిగ్గా ఇలాగే వస్తాట. మరి ఈ లోపు ఏం చేస్తున్నాడండి అంటే ఆయన మళ్ళీ పున్నమి నాటికొస్తాడు ఇదే మాదిరిగా. ఏ కొండ కోనల్లో ఏరులో ఆకులో నమిలి అందం ఎక్కువవుతానికి, ఏ గుల్లో అమ్మకు దండమెట్టుకొని సోకుల్ చేసుకోనొస్తడే సల్లా ఎంకటి సుబ్బలక్ష్మి బతుకేలా నీవు లేకుండినన్. ఈ చంద్రుడు పని ఏమిటి అంటే వెళ్ళిపోయిన చంద్రుడు ఏం చేస్తాట, ఆ కొండల్లోనూ ఈ కోణంలోనూ ఆ ఆకులో ఈ వేరులో ఏవో నమిలి, ఏ గుళ్ళో అమ్మకు దండం పెట్టుకుని, ఏ గుళ్ళోనో ఏ అమ్మవారికో దండం పెట్టుకుని, ఏ మొక్కో పెట్టుకుని సోకులు చేసుకోనొస్తాడే. చక్కగా మళ్ళీ తయారయ్యి వస్తాట. వస్తే ఏం జరుగుతుంది అంటే ముందు చెప్పుకున్న పద్యమే జరుగుతుంది. మళ్ళీ పున్నమి అంట ఈ దినము, మళ్ళీ పౌర్ణమి సిగ్గుపడి మేఘాలనుకపోతాడు. ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఇంకా భూ ఉన్నంతకాలం ఇంతే. అంటే చంద్రుడు ఏ ఒక్కసారి కూడా సుబ్బలక్ష్మి కంటే అందంగా ఉండలేడు అని చెప్పడం కోసం, చంద్రుడు అసలు దరిదాపుల్లోకి సుబ్బలక్ష్మి అందానికి రాడు అని చెప్పడానికి ఆయన తీసుకున్న పౌర్ణమి ఏర్పడడానికి కారణము అని చెప్పి దాన్ని ఒక కల్పనలాగా చేసిన చమత్కారం చాలా అంటే చాలా ఆశ్చర్యపరుస్తుంది, తర్వాత ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మొల్ల రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి శివధనస్సును ఎక్కుపెట్టడానికి సిద్ధపడుతుంటే బహుశా ఇటువంటి పద్యం తెలుగులో మొల్లమాంబ గారి రామాయణంలోనే మొదలై ఉండొచ్చు. తెలుగు సాహిత్యంలో ఆవిడ ఏం పలికించింది లక్ష్మణుడి చేత అంటే, కదలకు మీ ధరాతలమ కాశ్యపి పట్టు ఫణీంద్ర. శ్రీరామచంద్రమూర్తి విల్లుని ఎక్కు పెట్టడానికి వస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్కరికి జాగ్రత్త చెప్తోంది. ఏమని చెప్తోంది? కదలకు మీ ధరాతలమా కాశ్యపి పట్టు ఫణీంద్ర భూవిషాస్పదులను పట్టు కూర్మమ రసాతల భోగి ఢులీకులీసులన్ విదలక పట్టు ఘృష్టి ధరణీ ఫణి కచ్చపి పోత్రివర్గమున్ పొదువుచు పట్టుడీ కరులు భూవరుడీశుని చాపమెక్కిడున్. భూవరుడు ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఈశుని చాపమెక్కిడున్. ఇప్పుడు పరమేశ్వరుని యొక్క శివ ధనస్సుని ఎక్కుపెట్టబోతున్నాడు, మీరంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మొదటి జాగ్రత్త ఎవరికి చెప్పాడంటే, కదలకు మీ ధరాతలమా అంటే ఓ భూమాత కదలకు, కంగారు పడకు, ధైర్యంగా ఉండు. ముందే నేను చెప్తున్నాను కాబట్టి, ఒక హెచ్చరిక చేస్తున్నాను కాబట్టి నువ్వు గుండె దిటవు చేసుకుని జాగ్రత్తగా నిలబడు, కదిలిపోకు. నువ్వు కదిలిపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి కదలకు మీ ధరాతలమా అని చెప్పి ఊరుకోలేదుట. ఏమంటుంది తర్వాత మొల్లమాంబ ఏం పలికిస్తోంది? కాశ్యపి పట్టు ఫణీంద్ర. లక్ష్మణస్వామికి ఎక్కడో లోపల ఇంకా సందేహం ఉంది. నేను చెప్పినంత మాత్రాన భూమాత కంగారు పడకుండా ఉంటుందా? మా అన్నయ్య శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగితే కదలకుండా ఉండగలిగే శక్తి భూమాతకు ఉంటుందా ఏమో అనుమానమే. కాబట్టి ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాట? కాశ్యపి పట్టు ఫణీంద్ర. కాశ్యపి అంటే భూమిని పట్టుకో అని ఇంకొకరికి ఎవరికో అప్పగించాడు ఈ బాధ్యతని. ఎవరికి అప్పగించాడు? ఫణీంద్ర, ఆదిశేషువుకు అప్పగించాడు ఈ బాధ్యతని. అంటే భూమి అడుగున ఎవరైతే ఈ భూభారాన్ని మోస్తున్నారు అని మనం అంటామో ఆ ఆదిశేషుడికి అప్పగించి, నువ్వు కాస్త జాగ్రత్తగా పట్టుకో భూమాతని అని చెప్పాడు. అని చెప్పి అక్కడతో ఆగాడా? లేదు. భూవిషాస్పదులను పట్టుకూర్మమా. లక్ష్మణస్వామికి ఇంకా సందేహంగానే ఉంది. అందుకని ఈ ఇద్దరిని ఇంకొకళ్ళకి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? భూ విషాస్పదులను, ఈ భూమిని,
ఈ ఆదిశేషుడిని ఇద్దరిని కలిపి ఎవరికి అప్పగించాడు అంటే ఆది కూర్మానికి అప్పగించాడు. భూవిషాస్పదులను పట్టు కూర్మమా, ఓ ఆది కూర్మమా, వీరిరువురిని నువ్వు జాగ్రత్తగా పట్టుకో అని చెప్పాడు. సరే, అక్కడతో అయ్యాయా జాగ్రత్తలు? లేదు, అవలేదు. ఈ ఆది కూర్మాన్ని కూడా ఇంకెవరికో అప్పగించాలనుకుంటున్నాడు అని అనుకుని, రసాతల భోగి ఢులీ కులీసులన్ విదలక పట్టు ఘృష్టి, అంతకంటే ముందు అంతకంటే క్రిందున్న ఆది వరాహానికి వీరందరి బాధ్యతలను అప్పగించాడు. అంటే ఆది వరాహం ఇప్పుడు ఆది కూర్మాన్ని పట్టుకుంటే, ఆది కూర్మం ఇప్పుడు ఆదిశేషువుని పట్టుకుంటే, ఆదిశేషువు భూమిని పట్టుకుంటే వీళ్ళంతా భద్రంగా ఉంటారు అని రసాతల భోగి ఢులీ కులీసులన్ విదలక పట్టు ఘృష్టి. సరే, బానే ఉంది. ఇక్కడతో అయిపోయే జాగ్రత్తలు? అవ్వలేదుట. ధరణి ఫణి కచ్చపి కచ్చప పోత్రి వర్గమున్, ధరణి అంటే భూమి, ఫణి అంటే ఆదిశేషువు, ధరణి ఫణి కచ్చపము అంటే ఆది కూర్మము, పోత్రి అంటే ఆది వరాహము, వీటన్నిటినీ కూడా పొదువుచు పట్టుడి కరులు, పొదువుచు చాలా జాగ్రత్తగా పట్టుకోండి అని ఎవరికి అప్పగించాట? కరులు, అష్టదిక్కులలో ఉన్నటువంటి గజాలకి. అష్టదిక్కరులు అని అంటాం కదా, అష్టదిగ్గజాలు అని అంటాం కదా, ఈ అష్టదిగ్గజాలకి అప్పగించట. ఏమని? వీళ్ళందరినీ జాగ్రత్తగా చూడమని. అంటే ఈ అష్టదిగ్గజాలు ఎవరిని జాగ్రత్తగా చూడాలి? ఆది వరాహాన్ని జాగ్రత్తగా చూస్తాయి. ఈ ఆది వరాహము ఆది కూర్మము ఆదిశేషువుని భూమాత, వీరందరినీ ఈ అష్టదిగ్గజాలు వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంత జాగ్రత్త ఎందుకు చెప్తున్నావు అని అంటే, భూవరుడీసుని చాపమెక్కిడున్, మా అన్నగారు శివధనస్సుని ఎక్కుపెట్టబోతున్నారు అని ఆ ఒక్క పాదం చెప్పాలి కాబట్టి చెప్పారు. మిగిలిన పద్యం అంతా జాగ్రత్తలే. ఇటువంటి పద్యం తెలుగు సాహిత్యంలో ఇదే ప్రథమం అని చెప్పడంలో ఎలాంటి ఇది సందేహానికి తావు ఉండదు అని నా అభిప్రాయం. ఇంత గొప్ప పద్యాన్ని మొల్లమాంబ మనకు అందించింది. అలాగే అంటే ఒక శతకము, ఒక కావ్యము, ఒక ప్రబంధము అని అంటే ఉన్న కాస్త ఈ సమయంలోనూ నేను వివిధ రకాలైన ప్రక్రియల్ని స్పృశించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. ఒక శతకం మనం మొదలు పెట్టుకోవడమే శతకంతో మొదలు పెట్టుకున్నాం. పురుషోత్తమ కవి గారిది, అలాగే చల్లా వెంకట సుబ్బలక్ష్మి, మొల్లమాంబ గారి కావ్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక ప్రబంధంలో పద్యం చూద్దాం. ఎంత చమత్కారంగా ఉంటుంది ఈ పద్యం అంటే, అసలు పెళ్లి జరగడానికి ఎన్ని కావాలి, ఎంత పెద్ద తంతు వివాహం అన్నది, ఎంతమంది ఉంటే ఈ కార్యక్రమం పూర్తవుతుంది, సుసంపన్నం అవుతుంది. కానీ రాజశేఖర చరిత్రలో మాదయ్య గారి మల్లన ఎంత వివాహాన్ని మనం చూడండి, చాలా సింప్లిసిటీ అంటారు చూడండి, నిరాడంబరంగా వివాహం చేస్తారంటారు చూసారా, అంత నిరాడంబరంగా ఓ వివాహాన్ని చేసేశారు ఓ పద్యంలో. పద్యం ఏమిటి అంటే, పద్యానికి ముందు సందర్భం ఏమిటి అంటే, రాజశేఖరుడు అంతఃపురానికి విచ్చేస్తూ ఉంటాడు. మొదటిసారి పైన సౌధం మించి నాయిక రాజశేఖరుని చూస్తుంది. ఆ చూసినప్పుడు ఏం జరిగింది అనేది, ఆ చూసిన వెంటనే పెళ్లి అయిపోయిందిట. ఎలా అయిపోతుంది? చూడగానే పెళ్లి ఎలా అయిపోతుందంటే, పెళ్లి అయిపోయింది. ఎలా అయ్యింది అంటే, చిలుక పురోహితుండగుచు చెంగటనుండగా సిగ్గు పెందెరల్ తొలగగ ద్రోసి. ఈ నాయిక దగ్గర ఎప్పుడు కూడా ఒక చిలుక ఉండేది. మన్నించాలి. ఈ నాయిక దగ్గర ఎప్పుడు ఒక చిలుక ఉండేది. ఆ చిలుక ఇప్పుడు ఈ సమయంలో ఎలా మారిపోయిందట? పురోహితుడిలా మారిపోయిందట. వివాహానికి మొదట కావాల్సింది పురోహితుడే కదా. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఆ వివాహం తంతు జరిగినంతసేపు కూడా మనం ఆయన అధీనంలో ఉంటాం అంతే. ఇప్పుడు అలా కార్యక్రమాన్ని అసలు శ్రీకారం చుట్టించి దాన్ని పూర్తి చేయించే మనిషి పురోహితుడు. ఆ పురోహిత స్థానంలో ఎవరున్నారు అంటే ఈ చిలుక ఉందిట. చిలుక పురోహితుండగుచు చెంగటనుండగా, పక్కనే ఉందిట పురోహితుడిలాగా ఉంటే, సిగ్గు పెందెరల్ తొలగగా త్రోసి. మరి వివాహంలో తెరసల్లా పెడతారు కదా, వరుడికి వధువు కనిపించకుండా మధ్యలో ఒక తెరసల్లలాగా ఉండాలి కదా. మరి ఇక్కడ ఏముంది అని అంటే, నాయిక యొక్క సిగ్గే ఒక తెరలాగా ఉందట వారిరువురికి మధ్య. ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా తీశారు. సిగ్గు పెందెరల్ తొలగగా ద్రోసి. ఎవరు తీశారంటే పురోహితుడు ఉన్నాడుగా, పురోహితుడు చేయమన్నాడు, ఆ కార్యక్రమం అయిపోయింది. తొలగగా ద్రోసి, అంతేనండి, ఇంకెవరు అక్కర్లేదా వివాహానికి అంటే, బంధుగతి తోరపు కోర్కులు సందడింపగా.
బంధువులు ఉండాలి కదా మరి వివాహం అంటే. ఎవరున్నారు ఇక్కడ, ఎవరు బంధువులు ఎవరున్నారు అంటే, తోరపు కోర్కులు సందడింపగా, మనస్సులో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కోరికల పరంపర పుడుతోందట ఆ కథానాయిక మనస్సులో. అలా పుడుతూ ఉన్న ప్రతి కోరిక కూడా బంధువేట. అందువల్ల తోరపు కోర్కులు సందడింపగా, బంధువుల్లాగా లోపల బోళ్ళంత సందడి చేసేస్తున్నాయట ఆ కోరికలన్నీ. కాబట్టి బంధువులు కూడా ఉన్నారు. పురోహితుడు ఉన్నాడు, తెరసెల్లా ఉంది, బంధువులు ఉన్నారు, వధువు ఉంది, వరుడు ఉన్నాడు. అంతేనా, ఇంకేం అవసరం లేదా అంటేట, తలపు లతాంగి కన్నమును తాన కనుంగవ దోయిలించి. ఇక్కడ ఆలోచనల్లో వివాహం అయిపోయిందట. మామూలుగా అయితే లతాంగి, ఆ కథానాయిక, ఆ కావ్య నాయిక వివాహం చేసుకోవాలి. కానీ తలపు అంటే యోచన, ఆలోచన ఏం చేసిందట, లతాంగి కన్నమును, ఆ లతాంగి కంటే ముందే తాన కనుంగవ దోయిలించి, చూపుల తలబ్రాలు పోసే నృపపుత్రునిపై. ఏం చేసిందట, ఈ కన్నుల్నే దోసిటిగా చేసుకుని ఆలోచన ఏం చేసిందట, ఈమె కంటే ముందే, ఈమె పొయ్యాలి తలంబ్రాలు, కానీ ఈమె కంటే ముందే ఆలోచన ఏం చేసిందట, తాన కనుంగవ దోయిలించి, రెండు కళ్ళని దోసిళ్లలాగా చేసుకుని తలంబ్రాలు పోసేసిందట. ఏం పోసేస్తుంది, పోయడానికి ఏమున్నాయి, తలంబ్రాలు అంటే ఉండాలి కదా, ముత్యాలో రత్నాలో బియ్యమో ఏవో ఉండాలి కదా. ఏం ఏం పోసింది అంటే, చూపుల తలబ్రాలు పోసే, చూపులు అనే తలంబ్రాల్ని పోసేసిందట. బాగుందండి, ఇంత జరిగింది. అసలు వివాహం అంటేనే మనం ఏమంటాము, అగ్ని సాక్షిగా వివాహం అవ్వాలి అని అంటాము. సరే, పురోహితుడు ఉన్నాడు, వధువు వరుడు తెరచెల్ల, ఇవన్నీ బానే ఉన్నాయి, అంతా బానే ఉంది. బంధువులు కూడా ఎలాగోలా మొత్తానికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అగ్ని సాక్షిగా జరగాలి కదా వివాహం అంటే, మరి వివాహం ఎలా చెల్లుతుంది అని అంటారేమో. అందుకే చూపుల తలబ్రాలు పోసే నృపపుత్రునిపై విరహ అగ్ని సాక్షిగన్, ఆమెలో ఉన్న విరహము అనే అగ్ని సాక్షిగా అలా రాజశేఖరుణ్ణి చూస్తూనే వివాహం చేసేసుకుందట నాయిక. ఇది కూడా మనకి సాహిత్యంలో ఇలాంటి పద్యం మరొకటి కనిపించదేమో అని అనిపిస్తుంది. చిలుక పురోహితుండగుచు చెంగటనుండగా సిగ్గు పెందెరల్ తొలగగ ద్రోసి, బంధుగతి తోరపు కోర్కులు సందడింపగా, తలపు లతాంగి కన్నమును తాన కనుంగవ దోయిలించి, చూపుల తలబ్రాలు పోసే నృపపుత్రునిపై విరహాగ్ని సాక్షిగన్ అని ఒక గొప్ప చమత్కారం. చమత్కారాలు ఎప్పుడు కూడా అందులో ముందు ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, ఆ తర్వాత ఆనందం కలుగుతుంది. ఇలా ఆలోచన చేయగలుగుతామా అని అంటే, ఇలాంటి ఆలోచన విన్న తర్వాత దీనిలా అనిపించే ఆలోచనలు చాలా రావచ్చు. కానీ మొట్టమొదటిగా మనం ఇలాంటి ఆలోచన చేయగలగడం అన్నది, అలాంటి ఆలోచన చేసిన ఆయన మాదయ్య గారి మల్లన. కాబట్టి ఈ ప్రబంధాల్లో ఈ పద్యం కూడా తనదైనటువంటి ఒక ముద్రని, ఒక గొప్ప కల్పనని సొంతం చేసుకుంది మాదయ్య గారి మల్లన రచనలో. అలాగే ఇక కొంచెం ఆధునికానికి వస్తే మన నాటకాల నుంచి కూడా ఒక మాట మాట్లాడుకుందాం. రామాంజనేయ యుద్ధం, ఇది చమత్కారమే. ఇందులో సత్యం ఏమీ లేదు. అసలు రామాంజనేయ యుద్ధమే అసత్యం. పూర్తిగా వారిరువురికి యుద్ధమే జరగలేదు, పూర్తిగా కల్పన. ఆ కల్పనప్పుడు కూడా ఎప్పుడు ఆంజనేయుడు శ్రీరామచంద్రమూర్తిని ఒక మాట అని ఎరుగడు. కానీ రామాంజనేయ యుద్ధంలో నాటక రచయిత, కవి అనిపిస్తున్నాడు మాటలు. ఏమని అంటే, సీతమ్మ జాడమీ చెవివేయమైతి మా నాటితో రామాయణము సున్నా. ఏంటి శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతున్నావు? ఆయన అంతకుముందే ఆయన తిట్టాడు. ఏమని, ఎంతైనా నువ్వు కోతి అనిపించుకున్నావులే హనుమా అని. అంటే ఈయనకి జాతినంతా, నన్నంటే అన్నారు, జాతినంతా ఎందుకు అనాలి అన్న బాధ వచ్చేసింది అనమాట హనుమత్ స్వామికి. అని ఏం మాట్లాడుతున్నారంటే, సీతమ్మ జాడమీ చెవివేయమైతి మా నాటితో రామాయణంబు సున్నా. అసలు సీతమ్మ తల్లి అక్కడ లంకలో అశోకవనంలో క్షేమంగా ఉంది అనే వార్త మీ చెవిలో వేసిందే మేము. ఒకవేళ అలా వేయకపోయి ఉంటే అక్కడితో రామాయణము సున్నా. రామాయణము అంటే రాముని అయనము, ప్రయాణము. మీ ప్రయాణం ఏదైతే ఉందో అది సున్నా, దేనికి పనికొచ్చేది కాదు, వ్యర్థమైపోయేది. ఎందుకని, మీరు సీతమ్మని కనుక్కుంటే కదా రావణాసురుడి వధ జరిగితే కదా రామావతారానికి ఒక అర్థం వస్తుంది. కాబట్టి అసలు రామాయణమే లేదు మేము సీతమ్మ తల్లి క్షేమంగా ఉంది అని చెప్పకపోతే. సేతు బంధన మాకు చేత కాదంటి మా యుద్ధంబు లంక నబద్ధమగును.
పోనీ అక్కడ సీతమ్మ తల్లి క్షేమంగా ఉంది అని మేము చెప్పగానే మీరు తటాలను లేచి అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేయగలిగారా? లేదు. అప్పుడు కూడా మా సహాయమే కావాల్సి వచ్చింది ఈ సముద్రాన్ని దాటడం కోసం, వారధిని నిర్మించడం కోసం. అదే మేము చేయకుండా ఉండుంటే మీరు యుద్ధమే చేయగలిగేవారు కాదు. తర్వాత పోనీ యుద్ధంలో అయినా మా సహాయం లేకుండా గడిచిందా? మైరావణ ప్రాణ మర్మంబు తెలుపమా. మైరావణుడి యొక్క ప్రాణాలు ఎక్కడున్నాయి అని తెలుసుకుని ఆ మైరావణుని గనక మేము అంతం చేయకుండా ఉండుంటే మైరావణ ప్రాణ మర్మంబు తెలుపమా. రావణుండిందాక రాజ్యమేలు. ఇప్పుడు మీరు నేను ఇలా ఎదురుపడి యుద్ధం చేసుకునేంత అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే అసలు రావణాసురుడు ఇంకా బతికే ఉంటాడు, మీ రామాయణమే ఆగిపోయేది. కాబట్టి రావణుండిందాక రాజ్యమేలు. సరే, ఆ ఒక్క సహాయమైనా మేం చేసింది. నిశిరాత్రి వేళ సంజీవితే మైతిమా. మీ తమ్ముడు లక్ష్మణస్వామి మూర్ఛపోతే వెళ్ళి సంజీవిని పట్టుకొచ్చింది ఎవరు? మేమే. అప్పుడు గనక మేము మీకు సహాయం చెయ్యకపోయి ఉంటే సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు. ఈ పాటికి స్వర్గంలో హాయిగా ఉండేవాడు మీ లక్ష్మణస్వామి, మీ అనుజుడు. అనుజుడు ఉన్నాడు కదా, అతను అక్కడ ఉండేవాడు. ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు అప్పుడు కిష్కింధ వీడి రామైతిమేని. ఓ రామా, ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు, నా భార్యే నాకు ప్రాణము అని మేము గనక నీలాగా ఆలోచించి అసలు కిష్కింధలోంచి బయటికి రాలేదనుకో, మీ యుద్ధం అయితే మాకేమిటి సంబంధం, మేమెందుకు రావాలి, మాకు భార్యా బిడ్డలు లేరా అని మేము ఆలోచించి ఒకవేళ రాకపోయి ఉంటే ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు అప్పుడు కిష్కింధ వీడి రామైతిమేని కదన విజయంపు మాట యుగాలు దాటు. యుద్ధంలో గెలవడము అని అన్నది యుగాలు దాటు. ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నాం, ఎన్ని యుగాలు పట్టేదో మీరు యుద్ధంలో గెలవడానికి. కాబట్టి ఇంత చేసియు మిమ్ము రవ్వంత ఏని ప్రతిఫలం వెంచకుంట మూర్ఖత్వమయ్యే. ఇంత చేసి మీ నుంచి మేము ఇంత కూడా ఆశించలేదు కదా, మేము ఇంత చేసాము కానీ మీ నుంచి ఇంత కూడా ఆశించలేదు కదా, మరి ఇప్పుడైనా సరే ఆ గయుడి ప్రాణాలు విడిచిపెట్టేయచ్చు కదా అని అన్నట్టు అనమాట. సందర్భం అది కదా. ఇంత చేసి మిమ్ము రవ్వంత అయిన, ఇంత చేసియు మిమ్ము రవ్వంత అయిన ప్రతిఫలం వెంచకుంట మూర్ఖత్వమయ్యే. ఇదంతా మా మూర్ఖత్వమే. జాతి లక్షణ మెరుగరే, జాతి లక్షణ మెరుగరే. ఈ రోజు కొత్తగా చూస్తున్నా నన్నేమైనా, నేను నాది కోతి జాతి అన్న విషయం మీరు సీతమ్మ తల్లిని వెతకడం కోసం నన్ను పంపించినప్పుడు తెలీదా మీకు? ప్రాత చుట్టంబునే కాదే రామచంద్ర. ఇప్పుడంటే ఇలా ఎదురుపడి యుద్ధం చేసుకుంటున్నాం గాని శత్రువుల్లాగా, ఒకప్పుడు నేను మీకు బంధువునేగా చుట్టాన్నేగా అని ఆంజనేయ స్వామి చేత శ్రీరామచంద్రమూర్తికి చురకలు వేయించిన సాహిత్యం, ఆ చమత్కారం. ఇక్కడ కూడా అంతేనండి. మనం మొదట మాట్లాడుకున్నట్టు ఈ విషయం పదే పదే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, దేనిని మనం రసస్ఫోరకంగా రసవంతంగా ఆలోచించి రసదృష్టితో ఆలోచించి ఆనందించాలో, దేనిని మనం రాద్ధాంతం చెయ్యాలో అనే విషయాన్ని ఈ క్షీరనీర న్యాయంలాగా ఒక హంసలాగా వ్యవహరించాలి. ఎప్పుడు కూడా మనం విమర్శ చేసేటప్పుడు ఏది పాలు ఏది నీళ్లు అన్న జ్ఞానం. అంటే నిజంగానే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిని కించపరచడమే కవి యొక్క ఉద్దేశ్యమా, లేదా కాస్త హాస్యాన్ని లేదా కాస్త చమత్కారాన్ని పండించడం కవి యొక్క భావమా అని ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి శ్రీరామచంద్రమూర్తిని కించపరచడం అన్నది కవి యొక్క ఉద్దేశ్యం లాగా మనకి కనిపించదు. అందువల్ల దీన్ని చమత్కారంగానే మనం తీసుకోవాలి గాని దీన్ని అన్యథా భావించడానికి ఏమాత్రం అణువంత కూడా అవకాశం లేదు. అలాగే ఇక శ్రీశ్రీ గారి దగ్గరకు వద్దాం. ఊరికే ఆయన గురించి కూడా ఒక పద్యం చెప్పుకుందాం నెమ్మదిగా. అక్కడెక్కడో మొదలు పెట్టిన ప్రయాణాన్ని మనం నెమ్మదిగా తీసుకొస్తున్నాం కాబట్టి, ఆధునికంలోకి తీసుకొస్తున్నాం కాబట్టి, శ్రీశ్రీ గారు వచన కవిత్వం చాలా కాలం రాసేసిన తర్వాత మళ్ళీ తిరిగి పద్యం రాయాలనుకున్నారట ఆయన. ఆయన ఒకప్పుడు పద్యకవి, ప్రారంభంలో పూర్తిగా పద్యకవి. ఎంత నిష్ఠతో ఆయన నిర్దుష్టంగా కవిత్వం రాశారు అని అన్నది శ్రీశ్రీ గారి కవిత్వాన్ని మనం చదివినప్పుడు అర్థమవుతుంది. వారి పద్య కవిత్వం అద్భుతం, అమోఘం. వారు ఎక్కడ కూడా ఇంకా ఇతర కవులలో అంటే ఆ సమకాలీనంలో ఉన్నటువంటి కరుణశ్రీ గారు కానీ, లేకపోతే మిగిలిన అంటే పేరు మనం చెప్పుకోకర్లేదు కానీ, అలా మిగిలిన వారి రచనలో ఎక్కడైనా మనకి ఒకటో రెండో వ్యాకరణ సమ్మతం గాని పద ప్రయోగాలు గాని యతులు గాని కనిపిస్తాయేమో గాని, శ్రీశ్రీ గారి కవిత్వంలో ఎక్కడ మనకి పొర్రపాటును కూడా ఒక్క
అవ్యాకరణమైనటువంటి పదం గాని ప్రయోగం గాని కనిపించదు. అంత నిర్దుష్టంగా నిష్ఠతో పద్య కవిత్వం రాశారు ఆయన. అలాంటిది సమాజ శ్రేయస్సు, సమాజ శ్రేయం కోసం ఆయన వచన కవిత్వంలోకి, విప్లవ కవిత్వంలోకి వచ్చి ఒక ఝంఝా మారుతాన్ని సృష్టించారు వారు. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి పద్య కవిత్వం రాయాలనుకున్నారట. రాసినప్పుడు ఆయన ఏమని చెప్పుకున్నారట, సరదాగా ఏం చెప్పుకున్నారంటే, మళ్ళీ ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు పద్యాలు వ్రాయుటిది ఎట్లన్నన్. ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ పద్య కవిత్వాన్ని నేను రాయడానికి పూనుకోవడం అన్నది ఎలా ఉంది అంటే, పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్ళని సవరించినట్లు సిరిసిరి మువ్వా అని. అంటే వయసుడిగిపోయినటువంటి స్త్రీ కాస్త తన చీర అటు ఇటు వెళ్తే అయ్యి బాబోయ్ అని అనుకుంటే అది మనకి కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఆవిడకి అంతవరకు ఆ అవ్వకి అది సరైన చర్యే, కానీ చూసే వారికి మనకి సరైన చర్యలా కనిపించదు. కాబట్టి ఆ మాటని ఎవరో అనడానికి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు గొప్ప వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళ మీద వాళ్లే చమకులు చెణుకులు వేసేసుకుంటారు. ఎందుకంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వరు. ఇప్పుడు ఈయన మళ్ళీ పద్య కవిత్వంలోకి దిగాడురా ఇప్పుడు అని ఎవరైనా వ్యంగ్యంగా ఇంకో మాట అనే అవకాశం ఉండకుండా ఉండడం కోసం ఆయనే ఆ మాట చెప్పేసుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు పద్యాలు వ్రాయుటిది ఎట్లన్నన్ పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్ళన్ సవరించినట్లు సిరిసిరిమువా అని శ్రీశ్రీ గారు సరదాగా చెప్పిన పద్యం. అలాగే సార్ నేను అమ్మా మేడం గారు, నేను ఎంతసేపట్లో ముగించచ్చు ఒక మాట చెప్తే? మీరు నన్ను మేడం గారు అనకండి దయచేసి. అయ్యో, మాకు సంతోషం, మీరు ఎంత మాట్లాడగలిగిన సేపు అంత ఉంటే. మాకు అదేమీ లేదు, మీరు ఎంత కారు చేస్తే మాకు అంత సంతోషం. నేను కూడా ఒక చిన్న మనవి మీకు రిక్వెస్ట్ నేను పెట్టచ్చా? అంటే ఎక్కువ అడుగుతున్నానని మీరు అనుకోవద్దు. చెప్పండి. అవధానంలో చాలా శతావధాన బిరుదాంకితులు అనేక అవధానాల ప్రక్రియలో చేశారు కాబట్టి మీకు నచ్చిన అంశం మీద ఒక ఆసు కవిత్వం ఏదైనా కందపద్యం కానీ ఏదైనా ఒకటి మీకు స్ఫురణకు వస్తే కూడా చదివితే కూడా మాకు సంతోషం. ఇది మనం ఇది మాట్లాడేసుకున్న తర్వాత చివరిలో చూద్దామండి. తప్పకుండా ప్లీజ్. అలాగే కొంచెం ముందుకు వచ్చి ఆరుద్ర గారి దగ్గరకు వద్దాం. ఇక్కడ శ్రీశ్రీ గారి దగ్గర ముగించి ఆరుద్ర గారి దగ్గరకు వస్తున్నాం. ఆరుద్ర గారి కోనలమ్మ పదాలు అవి కూడా చాలా చమత్కారంగా ఉంటాయి. శ్రీశ్రీ గారితో ఆపాం కదా, మళ్ళీ శ్రీశ్రీ గారి గురించి ఆయన ఏమన్నారు అంటే, మీరు చాలా వరుస క్రమంలో వస్తున్నారు, రండి మీరు. నేను శ్రీశ్రీ గారి గురించి ఆయన ఏమంటున్నారు అని అంటే, రెండు స్త్రీలు, ఇవన్నీ మనకి తెలిసినటువంటివే, తెలియవని కాదు, పంచుకోవడంలో ఉండే ఆనందంతో పంచుకోవడం అంతే. రెండు స్త్రీలు ధరించి రెండు పెగ్స్ బిగించి వెలుగు శబ్ద విరించి ఓ కోనలమ్మ అని ఆయన చెప్పిన కోనలమ్మ పదం. రెండు స్త్రీలు ధరించి రెండు పెగ్స్ బిగించి వెలుగు శబ్ద విరించి ఓ కోనలమ్మ. ఇందులో ఆరుద్ర గారు చెప్పకనే మనకి ఏం చెప్తున్నారు అని అంటే, అయ్యా, వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు, వ్యక్తిలో ఉన్న లోపాలను మీరు చూడక్కర్లా, అవి ఎక్కడో మధ్యలో కొట్టుకుపోవాలంతే. మీరు చూడాల్సింది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మొదటి ఆఖరి పాదాలు ఎలా రాశారు అంటే, వ్యాకరణంలో కూడా ఒక నియమం ఉంటుంది, ఆద్యంతాలు అని అంటారు. ఆదిరంత్యేన సహేత, ఆది అంతము, ఆది మంగళాదిని మంగళ మధ్యాని మంగళాంతాని అని అంటారు. అంటే ఆది నుంచి అంతం వరకు మంగళం అయితే మొత్తం అంతా మంగళంగానే భావించాలి. అలా ఏంటంటే ఇక్కడ రెండు స్త్రీలు ధరించి మధ్యలో రెండు పెగ్స్ బిగించి సరదాగా వెలుగు శబ్ద విరించి, ఈ ఒక్క పదం శబ్ద విరించి అన్న ఒక్క పదం ఎవరైతే శ్రీశ్రీ గారిని కేవలం కవితాత్మక దృష్టితో కాకుండా వ్యక్తిగతంగా ఎవరైతే ఆ రోజుల్లో ఒక వ్యంగ్యోక్తులతో మాట్లాడడానికి సాహసం చేశారో వాళ్ళందరికీ కూడా ఒక చెంపపెట్టులాగా ఈ ఒకే ఒక్క పదం పనిచేసింది అని అండంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వెలుగు శబ్ద విరించి అని అండంలో ఏ స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టారో శ్రీశ్రీ గారిని ఆరుద్ర గారు అన్నది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే చెలుల చీరలు దోచి చెల్లి చీరలు కాచి చేసేనే లాలు ఊచి ఓ కోనలమ్మ. ఇది కూడా చెలుల చీరలు దోచి, శ్రీకృష్ణుడు చిన్నతనం నుంచి కూడా చెలుల చీరలు దోచి, అందరివి కూడా వాళ్ళవి వీళ్ళవి అందరివి బట్టలు చీరలు దొంగిలించడం, వెన దొంగిలించడం, చీరలు దొంగిలించడం, వెన్న దొంగిలించడం, చీరలు దొంగిలించడం, ఇదే పని. ఈ చీరలన్నీ ఎందుకు అప్పటి నుంచి దోచుకుంటూ కూర్చున్నట్ట అంటే, ఆయనకి తెలుసు, ముందే తెలుసు ఏమిటి అంటే,
భవిష్యత్తులో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంది. తన చెల్లెల్ని కాపాడుకోవడానికి తనకి చీరలు చాలా అవసరం ఆ సమయంలో. అప్పటికప్పుడు పరిగెత్తుకుని ఏ జీవి మార్కో లేకపోతే ఏ చంద్ర బ్రదర్స్‌కో వెళ్లి పరిగెత్తలేం కదా! అందువల్ల అప్పటికప్పుడు మనకి దొరకాలి అంటే కష్టం కాబట్టి, చిన్నతనం నుంచే అందరి దగ్గర చీరలన్నీ తెచ్చిపెట్టుకుని సిద్ధంగా ఉంచుకున్నట్టే. ఎందుకని ఎప్పటికో తన చెల్లి చీరను కాచవలసిన అవసరం ఏర్పడుతుందని తెలిసి అని ఎంత చమత్కారంగా చెప్పారో. చెలుల చీరలు దోచి చెల్లి చీరలు కాచి చేసేనే లాలూచి ఓ కూనలమ్మ. అలాగే అతడు ఆమెల ఫైటు అతడు ఆమెల ఫైటు అతివ ఛాన్సులే బ్రైటు ఆడదెప్పుడూ రైటు ఓ కోనలమ్మ. ఆరుద్ర గారు ఎంత గొప్ప వేదం చెప్పారు చూడండి. వేద సారం అంతా చెప్పినట్లుగా ఒక మాట చెప్పారు, గొప్ప మాట. ఏంటంటే, అతడు ఆమెల ఫైటు అతివ ఛాన్సులే బ్రైటు. భార్యాభర్త అతడు ఆమె అంటే వీళ్ళిద్దరికి గొడవ జరిగితేట ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే అతివ ఛాన్సులే బ్రైటు. ఈ భార్య గెలవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ఎందుకంటే ఆడదెప్పుడు రైట్, ఒక మాట ఇచ్చేసారు అంతే మనందరికి. ఆడదెప్పుడు రైట్, స్త్రీమూర్తి ఎప్పుడు ఏం చేసినా సరే అది సరైందే, కాబట్టి మనం గెలవలేము, గెలవాలని అనుకోకూడదు కూడా అని సరదాగా చమత్కరించారు. అలాగే ఆ ఆలికొన్నది కోక అంతరిక్షపు నౌక అంత కన్నను చౌక ఓ కోనలమ్మ. అలా మనలందరినీ అక్కడ అలా ఒక మెట్టెక్కిచ్చిన ఆయన ఆరుద్ర గారు మళ్ళీ వెంటనే మన మీద ఒక చురుకు కూడా వేశారు. ఏం వేశారు అంటే, ఆలికొన్నది కోక అంతరిక్షపు నౌక అంత కన్నను చౌక. అంటే అంత ఖర్చు చేసేస్తారు వీళ్ళు అని చెప్పడానికి చమత్కారంగా చేసిన ప్రయోగం. అలాగే భార్య పుట్టిన రోజు భర్త మరిచిన రోజు తీరెననుకో మోజు ఓ కోనలమ్మ అని పాపం భర్తలందరికీ ఓ హెచ్చరిక చేశారు. భార్యలందరికీ ఓ జాగ్రత్త చెప్పారు. భర్తలందరికీ ఓ హెచ్చరిక చేశారు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటిది గనక మనం పొరపాటున మనం చెప్పకుండా ఉన్నాము అంటే యుద్ధాలు అయిపోతాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక చేశారు. భర్తలందరికీ కూడా ఇలా గనక ఉంటే మీ భర్త మీ చేయి జారిపోయినట్టే, మీరు జాగ్రత్త పడాలి అని చెప్పి భార్యలకి ఓ సలహా ఇచ్చారు. ఈ చిన్న 3 లైన్ల పంక్తుల్లో. అది భార్య పుట్టిన రోజు రైట్ అన్న భర్త మాట. మరిచిన రోజు అమ్మా సారీ సారీ సారీ, ఒక చిన్న మాట. ఆ చెప్పండి. రైట్ అన్న మాట బహుశా లెఫ్టిస్టులు రైటిస్టులు అందరూ కూడా ఉంటుంది. ఆ చమక్కు అది చాలా కొంచెం చురుకు మహర్షుల చమక్ అది. వాక్యం అంతే అలాగే అంతేనండి. అంటే అవును. ఛాందసవాదుల్ని రైటిస్టులు అంటారు, లెఫ్టిస్ట్ అంటే అభ్యుదయవాదులు. సో అవును. అది కూడా ఉంది. ఉమ్. అలా ఆరుద్ర గారి చమక్కులు కొన్ని. సరే, ఇక చమత్కారాలు అని మాట్లాడుకుంటూ ఒక చాటు అయినా మాట్లాడుకోకపోతే ఎలాగా? పైగా అంతా తెలుగు మాట్లాడిన తర్వాత ఒక సంస్కృతం అయినా మాట్లాడుకోవాలి. ఎందుకంటే జనని సంస్కృతంబు సర్వభాషలకును కాబట్టి ఒక సంస్కృతంలో ఒక చిన్న చాటు చెప్పుకుందాం. సమయస్ఫూర్తి అన్నది మనల్ని సమస్య నుంచి ఎంత బయటపడేస్తుంది. ఎంత పెద్ద సమస్య అయినా సరే మనం గనక ఆ క్షణానికి ధైర్యంగా ఉండగలిగితే దానంతట అదే పరిష్కారం మనకి తడుతుంది అని చెప్పడం కోసం ఈ చాటు ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా ఈ చమత్కారంగా చెప్పుకునే పద్యాల్లో ఎక్కడో అక్కడ ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు కూడా దాగి ఉంటాయి. భక్తి ఒక రాజుగారి దగ్గరికి రాజుగారి ఆస్థానంలో ఒక కవి ఉన్నారు. ఆ కవి పేరు భుక్కుండు, అతని పేరు. ఆయన్ని చూసి ఆయన ఏదో ఒక తప్పు చేశారో లేకపోతే రాజుగారికి కోపం వచ్చిందో, వాళ్ళకి ఎప్పుడు అనుగ్రహం వస్తుందో ఎప్పుడు ఆగ్రహం వస్తుందో తెలియదు కదా. ఒకటి కావాలనుకున్న వాళ్ళు రెండోది కూడా కాదనకుండా తీసుకోవాలి. అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు ఆగ్రహం వచ్చినప్పుడు కూడా దాన్ని తట్టుకోగలగాలి. ఇప్పుడు ఈ కవి గారిని రాజు గారు ఏమన్నారు అని అంటే, తీసుకెళ్లి ఉరిశిక్ష వేసేయండి ఈయనకి అని అన్నట్ట రాజు. అనేసరికి ఒక్కసారి కవి ఆలోచనలో పడి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుని వెంటనే ఇలా మాట్లాడడం మొదలుపెట్టాట. ఏమని? భక్తిర్నష్ట భారవిశ్చాపి నష్ట భిక్షుర్నష్ట భీమసేనోపి నష్ట చెప్తున్నాడు. అయ్యా, మీరు నాకు ఉరిశిక్ష వేద్దాం అనుకుంటున్నారు, వేస్తే వేసేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మీ ద్వారా పెరిగిన వాడిని నేను. మీరు నాకు ఏదైనా ఒక గౌరవం ఇస్తే దానివల్ల నేను నా కుటుంబం పెరిగాం, గాని మీ ప్రాపకంలోనే పెరిగాం కాబట్టి నన్ను ఏదైనా చేసే హక్కు మీకుంది, అధికారం మీకుంది. నా గురించి ఏం బాధ లేదు, నా బెంగంతా మీ గురించే అని అన్నాడు. అంటే ముందు పట్టుకెళ్లే వాళ్ళని ఆపేసి వద్దు వదిలేయండి, ఆయన వదిలేయండి, ఆయన ఏదో చెప్తున్నాడు చెప్పనివ్వండి. ఎందుకంటే రాజుగారికి మీ గురించి బెంగ అన్నాడు. ఇప్పుడు నాకేమొచ్చింది కష్టం, ఈయన గురిదీస్తే నాకు వచ్చిన నష్టం ఏమిటి అన్న ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు కవి? భక్తిర్
నష్ట. మీరు విన్నారో లేదో, ఈ మధ్యన వరుసగా ఎవరెవరు కాలం చేస్తున్నారు, ఎవరెవరు చనిపోతున్నారు అన్నది చూస్తే వీళ్ళే చనిపోతున్నారు అని చెప్పి ఓ లిస్ట్ చెప్పాడు. భక్తిర్నష్ట. భక్తి అనే పేరు కలిగిన ఒక ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన చనిపోయాట, ఆయన కాలం చేసేట. భక్తిర్నష్ట భారవిశ్చాపి నష్ట. మీకు తెలుసుగా భారవి మహాకవి, ఆయన కూడా కాలం చేశారు. భారవిశ్చాపి నష్ట. సరే, భిక్షుర్నష్ట. భిక్షుక కవి అని ఒక కవి ఉండేవాడు, ఆయన కూడా మొన్న మధ్యనే కాలం చేశాడు. ఆయన తర్వాత భీమసేనోపి నష్ట. భీమసేనుడు అనే కవి ఉండేవాడు, ఆయన కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు నేనెవరిని? భుక్కుండోహం. నా పేరేమిటి ఇప్పుడు? భుక్కుండు. ఆ వరసంతా సరిగ్గానే నడుస్తుంది, మీరు గమనిస్తున్నారా రాజా? ముందు భక్తి, భాగుణింతంలో భా, ఆ తర్వాత భారవి భా, తర్వాత భిక్షుకుడు భీ, తర్వాత భీమసేనుడు భీ, ఇప్పుడు నేను భుక్కుండుణ్ణి భుక్కుండోహం భూపతి స్త్వంచ రాజన్. నేను భుక్కుండుణ్ణి, నేను గనక పోతే భూపతి స్త్వంచ రాజన్, మీరు భూపతులు, నా తర్వాత మీరే పోతారేమో అన్న బెంగగా ఉంది. భభావళ్యాం. ఎందుకు అంటే భభావళ్యాం అంతక సన్నివిష్ట. భభావళ్యాం అంటే ఈ గుణింతంలో అంతక సన్నివిష్ట. యముడు ఏమన్నా వచ్చి కూర్చున్నాడేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే మనకి ఈ మధ్య కాలంలో వరుసగా జరిగినవన్నీ కూడా వింటూ ఉంటే నాకు అలాగే తోస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు నన్ను చంపేయమంటున్నారు. నేను కూడా చనిపోతే నా తర్వాత భూపతి అంటే రాజు అనే అర్థం కాదు, భూపతి అన్నది పేరు అయి ఉంటుంది. అందుకని భూపతి అంటే రాజు అనే అర్థం తీసుకుంటే సరిపోదు, ఎందుకంటే ముందు అన్ని పేర్లు అయినప్పుడు భూపతి అన్నది కూడా పేరే అయి ఉండాలి. భూపతి స్త్వంచ రాజన్, భూపతి మీరు కాబట్టి మీకేమైనా ప్రాణహాని ఉంటుందేమో అన్న బెంగగా ఉంది అని అంటే వెంటనే రాజుగారు ఆపండి అక్కడ ఆపేయండి, ఆయన ఉన్నంతకాలం నన్ను ఎలా చూసుకుంటారో పక్కన పెట్టండి, ఆయనకి ఏం నష్టం కలగకుండా కష్టం కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి, ఆయన బాగుంటే నేను కూడా బాగుంటాను అన్నట్టు రాజుగారు. ఇది సమయస్ఫూర్తిని మనం ఆ క్షణంలో గనక ధైర్యంగా ఉండగలిగితే సమస్య నుంచి మనం బయటపడగలిగే శక్తి ఆ సమయంలో భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆ సమయానికి నీరు వారిపోకుండా ఉండాలి. నిజంగా ఈ రోజుల్లో చాలా మంది చాలా వార్తలు వింటూ ఉంటాము. ఆత్మహత్య చేసుకున్నారు అని అంటాం, అంటే ఆత్మార్పణ అని అంటారు. ఇప్పుడు ఆ క్షణంలో వారు నిజంగా 2-3 క్షణాల పాటు వారిని వారు తమాయించుకోగలిగితే 4వ క్షణంలో నేను తోసేస్తానంటే అయ్యి బాబాయ్ వద్దని వాళ్ళే అంటారు. కేవలం క్షణికమైనటువంటి ఆ బలహీనతని, మానసికమైన బలహీనతని దాటలేక ఆ కొన్ని క్షణాల పాటు వారిని వారు నియంత్రించుకోలేక చేసే తప్పిదమే గాని, నిజంగా మనం గట్టిగా మాట్లాడుకుంటే ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం ఉంటే ఆ ధైర్యంలో పావు వంతు ధైర్యం ఉన్నా మనం చాలా ధైర్యంగా దర్జాగా బతకచ్చు. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యాన్ని మనం ఇలా వినియోగించుకోగలగాలి. ఇలా వినియోగించుకోవాలి అంటే ఆ క్షణంలో మానసికంగా దృఢంగా ఉండాలి. ఎప్పుడు దృఢంగా ఉంటారు మానసికంగా అంటే సాహిత్యాన్ని చదివినప్పుడు మానసికంగా దృఢంగా ఉంటారు. పాండవులు ఎంత కష్టం పడ్డారండి, రాముడు ఎంత కష్టం పడ్డాడు, ఏ రోజైనా సరే ఆత్మార్పణ అనే ఆలోచన వాళ్ళ మాటల్లో ఎప్పుడైనా వచ్చిందా, వాళ్ళ చేతల్లో ఎప్పుడైనా చూసామా? అంటే కష్టం అన్నప్పుడు మనిషి జీవితం ఎప్పుడూ కూడా పడుతూ లేస్తూ ఉంటేనే అది నిజమైనటువంటి జీవితం అవుతుంది. కేవలం ఆనందం మాత్రమే ఉంటే అది జీవితం అవ్వదు. ఎలా అయితే మనకి ఒక పేషెంట్ ని తీసుకెళ్తే మానిటర్ లో మనకి హార్ట్ బీట్ ఇలా పెరిగి తగ్గి చూపిస్తూ ఉంటేనే మనిషి బ్రతుకున్నట్లు, అలా కాకుండా ఓ అడ్డగీత వచ్చింది అంటే దాని అర్థం మనిషి ప్రాణాలు లేనట్లు. అలా మన జీవితం కూడా ఎప్పుడు అది నిజమైన జీవితం అవుతుంది అంటే ఓ కష్టం, ఓ సుఖం, ఓ కష్టం, ఓ సుఖం, ఓ లాభం, ఓ నష్టం ఇలా చూసినప్పుడు మాత్రమే జీవితం నిజంగా మనం జీవితాన్ని జీవిస్తున్నట్లు లెక్క. అలా కాకుండా ఏదో ఒక భావమే స్థిరంగా సుఖమే ఉండిపోయింది లేదా లాభమే ఉండిపోయింది అని అనుకుంటే అసలు అది జీవితం కానే కాదు. ద్వంద్వములు ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది అని ఆ ద్వంద్వాలలో నకారాత్మకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడేలాగా చేసేది ఖచ్చితంగా సాహిత్యం. ఆ సాహిత్యాన్ని మనం వీలైనంత ఎక్కువగా యువతకి చేరవేయడానికి మనం అంతా ప్రయత్నం చెయ్యాలి. ఈ సంస్థ చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం కూడా అదే. ఇలాంటి గొప్ప సంస్థలో నేను భాగస్వామినయ్యి, ఒక వేదికకి భాగస్వామినయ్యి నాకు తెలిసిన కొన్ని మాటల్ని మీతో పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉన్నవారంతా కూడా పెద్దవాళ్ళు. మీ వయస్సు కాదు, మీ అనుభవం అంత వయస్సు కూడా నాకు ఉండదు. అనుభవంలో సగం వయస్సు ఉంటుందో, అనుభవం అంత వయస్సు కూడా ఉండదో కానీ
ఇంతసేపు కూడా అన్నీ తెలిసినా సరే ఏమీ తెలియనట్లుగా ఇంట్లో పిల్ల మాట్లాడితే ఎలా ఆనందపడతారో అలా ఆనందపడుతూ నాకు ఈ మాటలు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా స్పందన సంస్థ వారికి, ఇందిరా రాజగోపాలన్ గారికి పునః పునః ధన్యవాదాలను తెలియజేస్తూ స్వస్తి. ధన్యవాదాలు. నాకు మాట రావటం లేదు ఏం చెప్పాలి అనేది. అన్ని ప్రక్రియల్ని ఉపయోగిస్తూ చమత్కారాలన్నీ కూడా మీరు చాలా వివరంగా ప్రతి పదార్థంతో తెలియజేశారు. Yeah. వివిధ ప్రక్రియలే కాకుండా ప్రబంధాలు, తర్వాత శ్రీశ్రీ అని ఒక ఆది నుంచి నవయుగం వరకు కూడా ఉన్నటువంటి కవులందరినీ కూడా చేశారు. చాలా ధన్యవాదాలు. మాకు చాలా స్ఫూర్తినిచ్చేటటువంటి ఉపన్యాసం. సభ్యులందరూ కూడా తమ స్పందనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఝాన్సీ. థ్యాంక్ యూ అపర్ణ గారు. ఒక చిన్న ఏమంటారు, ఏం చెప్పాలో అర్థం కాని ఒక స్టేజ్ కి తీసుకెళ్ళి వదిలేస్తారు మీరు మమ్మల్ని. అంత మంచి, ఎవరు కదలలేదు చూడండి. 14 మంది ఉన్నాము స్టార్టింగ్ లో, ఇప్పుడు కూడా అంతమందే ఉన్నాం. దీపాలు పెట్టుకోవాలి అందరూ కూడా. అంత రసవత్తరంగా రసస్ఫూర్తితో చాలా చక్కగా మన్నించాలి. నేను ఆ విషయం నిజంగా మొదట్లో ప్రస్తావించాను కానీ నేను మర్చిపోయాను ఆ విషయం. మేము కూడా మునిగిపోయాం మీ ఉపన్యాసంలో. ఆగిపోయిందా అన్నది మీరు చెప్పేదాకా మాకు తెలియలేదు. మీరు ప్రసంగం అయిపోయింది అనేది కూడా మాకు మేము గమనించలేదు. ఇంకా ఏదో వస్తుందని ఇలా చూస్తున్నాను నేను. మీరు జ్ఞానదీపాలు వెలిగించేశారు అప్పుడే. జ్ఞానదీపాలు వెలిగించారు. స్పందన మిత్రులు అందరి తరపున ఒక చిన్న పద్యం అపర్ణ గారికి అంకితం. అష్టావధానము నవలీలగా సల్పు బులుసు వారియ పర్ణ పూర్ణ మహిళ. అష్టావధానము నవలీలగా సల్పు బులుసు వారియ పర్ణ పూర్ణ మహిళ. అంశమెయ్యది అయిన అర్థవంతముగా పూరించగలిగిన పొలతీమే. ఢీయని ఢీకున జాలిన ధైర్యంపు విదుషీ తరుణిగనగా అప్రస్తుతానికి అవసరమైనంత పొరపాటు సుమా, అవసరమైనంత సరసమైన జవాబు సత్వరమిడు. వెరసి కొనియాడదగినట్టి విభుదయనగా పృచ్ఛకాళియు తగినంత ప్రీతి చంద. సాహితీ పరిమళముల సంతరించు ఈ అపర్ణకు ప్రస్తుతులిడిద నేను. సాహితీ పరిమళముల సంతరించు ఈ అపర్ణకు ప్రస్తుతులిడిద నేను. అడుగు పెట్టెనిచట అపర సరస్వతి మా పులుసు అపర్ణ మంచి విదుషి. సాగెనద్భుతముగా స్పందన కార్యము. మా స్పందన ఈ మొత్తం సమావేశానికే ఒక అందం వచ్చింది. అడుగు పెట్టెంచట అపర సరస్వతి మా బులుసు అపర్ణ మంచి విదుషి. సాగెనద్భుతముగా స్పందన కార్యము నతుల నిడుచునుంటి నాతికేను. మా అందరి ధన్యవాదాలు. ఝాన్సీ గారు అవధానం ఎప్పుడు చేస్తున్నారు? జ్ఞానదీపాలు వెలిగించారు ఈ కార్యక్రమానికి. సరస్వతి పుత్రిక అతి చిన్న వయసులో మీరు ఇంత స్థాయిలోకి వచ్చి ఒక మహిళగా అవధానాలు చేసి బిరుదులు కొన్ని పేరు ప్రఖ్యాతులు కలిగించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ సరస్వతి దేవి యొక్క ఆశీర్వచనం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మా బోటి వారి అందరికీ కూడా మీరు స్ఫూర్తిదాయకంగా మీలోనటువంటి విజ్ఞానాన్ని మాకు కూడా పంచిపెడుతూ మంచి సాహితీ సేవ చేస్తున్నారు. తక్కువ సమయంలోనే మేము ఆహ్వానించినా కూడా మీరు పనులన్నీ వీలు చేసుకుని వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు సరస్వతి పుత్రికగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. మా ఆశీస్సులు. ఇంతమంది పెద్దవారి ముందు గొంతు సవరించుకునే అవకాశం కలిగింది, అది నా భాగ్యం.